ద కాస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ roller skates at a shop was 450 rupees. The sales tax charged was 5%. Find the bill amount. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం అన్నాడు. మనకి ఏ విషయం అంటే 450 రూపీస్ అంట. షూస్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. దీనికి ఏం చేసినాడు, 5% ట్యాక్స్ వేసినాడు, సేల్స్ ట్యాక్స్ వేసినాడు. వేస్తే మొత్తం బిల్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామంటే దీంట్లో 5% ఎంతో ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏం చేస్తాము, ఈ 450 ప్లస్ చేస్తాం. అలా చేయరాదన్నమాట. ఏం చేయాలంటే 5% అదనంగా ఇస్తున్నాడు కాబట్టి ఏం చేసుకోవాలి మనము, 105 అనేది వేసినామంటే అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. 105 అడు ఇక్కడ 0 క్యాన్సిల్ చేసి తర్వాత 45 అన్నీ పెట్టుకో. ఇది 10 ఉంది కదా, మళ్ళీ క్యాన్సిల్ చేశారనుకోండి తర్వాత డివిజన్ ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తానంటే 10గా ఏం చేస్తాను నేను, 10 ఉంది కాబట్టి ఏం చేస్తా ఇంటూ 10.5 అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు ఈజీగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. లేదా 5 5 జా 25, 5 1 జా 5, నెక్స్ట్ 4 5 జా 20, 4 1 జా 4, 5 2 7 4. 1 ఇటు తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ 1 ఇటు తర్వాత పాయింట్ పెడతాం. ఎంత వస్తుంది, 472.50 అనుకుందాం. ఓకే, ఎంత 450 కొన్నాడు, 5% ట్యాక్స్ కలుపుకుంటే ఎంత వస్తుంది అమౌంట్ మనకు, 472.50 రూపీస్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.